తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే ఏఐడిఎంకేలను కాదని ప్రభుత్వంలో ఉన్న డిఎంకేని పడగొట్టి ప్రతిపక్షంలో ఉన్న ఏఐడిఎంకేని మూడో స్థానానికి నెట్టి విజయానికి కూతవేటు దూరంలో ఆగిపోయిన విజయ్కి గవర్నర్ షాక్ ఇచ్చారు. ఈరోజు ఉదయం గవర్నర్ని కలిశారు. తనకు ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని, తనకు మెజారిటీ ఉందని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచానని, ఇతర పార్టీల మద్దతు ఉందని ఆయన గవర్నర్కి వివరించారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో 118 మ్యాజిక్ ఫిగర్, 118 ఎమ్మెల్యేల జాబితాతో అని గవర్నర్ స్పష్టం చేశారు. వాస్తవంగా విజయ్కి ఉన్నది 108, మరొక 10 సీట్లు కావాలి. ఇప్పటివరకు డిఎంకే కూటమిలో ఉన్న, ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్ 5 సీట్లు విజయ్కి మద్దతు ప్రకటించింది. కలిశారు వెళ్ళి. దీని మీద డిఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ వెన్నంటున్నాం, కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మేము విడవలేదు, కానీ కాంగ్రెస్ మాకు వెన్నుపోటు పొడిచింది, కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది, కాంగ్రెస్తో కటీఫ్, భవిష్యత్తులో కూటమి కట్టేది లేదని స్పష్టం చేసింది. బట్ కాంగ్రెస్ 5, విజయ్ టీవీకే 108, కలిపితే 113, ఇంకా 5 కావాలి. ఇండి కూటమిలో డిఎంకేతో ఇంతకాలం కాంగ్రెస్తో పాటు కలిపి ఉన్న వామపక్షాలు సిపిఐ, సిపిఎం చెరో 2 వచ్చాయి. ఆ 4 మాత్రం, అంటే వామపక్షాలు స్పష్టం చేశాయి, మేము ఇండి కూటమిలో కాంగ్రెస్తో ఉన్నప్పటికీ డిఎంకేతో తమిళనాడులో కంటిన్యూ అవుతాం, డిఎంకే కూటమిలో విజయ్కి మద్దతు ఇచ్చేది లేదు అని చెప్పారు. అదే ఇండి కూటమిలో ఉన్న ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, వారికి 2 సీట్లు ఉన్నాయి, వారు మద్దతు చెప్పలేదు. వీసీకే 2 సీట్లు ఉన్నాయి, వారు కూడా మద్దతు చెప్పలేదు, డిఎంకేతో పాటు ఉంటామన్నారు. సో డిఎండికే 1 సీటు, డిఎండికేకి వారు కూడా మద్దతు చెప్పలేదు, డిఎంకే కూటమితో ఉన్నారు. సో విజయ్కి ఇప్పుడు ఇంకా 5 సీట్లు కావాలి. ఎవరు మద్దతు ఇస్తారు? గవర్నర్ అయితే సంతృప్తి చెందలేదు. వాస్తవంగా రేపు ప్రమాణ స్వీకారం అనుకున్నారు. ఈలోగా డిఎంకే, ఏఐడిఎంకే ద్రవిడ పార్టీల ఉనికి కాపాడుకోవడం కోసం ఆ రెండింటి మధ్య మంతనాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు? బీజేపీ, ఏఐడిఎంకే కలిసి పోటీ చేసే కూటమిగా, డిఎంకే, కాంగ్రెస్ కలిసి పోటీ చేసే కూటమిగా, కాంగ్రెస్తో ఉండడం వల్ల మేము నష్టపోయాం, అయినప్పటికీ కూటమిగా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ మమ్మల్ని వదిలేసి టీవీకే కలిసింది కాబట్టి కాంగ్రెస్తో కటీఫ్ అన్నారు. ఏఐడిఎంకేతో బీజేపీ ఉన్నప్పటికీ 1 సీటు మాత్రమే వచ్చింది, ఊటీలో గెలిచారు వాడు. సో ఏఐడిఎంకేతో బీజేపీ లేకుండా, డిఎంకేతో కాంగ్రెస్ లేకుండా, ఈ రెండింటి మధ్య చర్చలు జరిగితే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా, విజయ్కి షాక్ ఇవ్వచ్చా? ద్రవిడ పార్టీలు ఉనికి లేకుండా చేద్దాం అనుకున్న విజయ్ని ఇబ్బందుల్లో పెట్టి కుర్చీ ఎక్కకుండా చేసి దశాబ్దాలుగా ఆగర్భశత్రువులుగా ఉన్న డిఎంకే, ఏఐడిఎంకే. కరుణానిధి, జయలలితలు ఎప్పుడైతే అసెంబ్లీల్లో తీవ్రమైన అవమానాలు, జయలలిత ఒక్కరున్నప్పుడు చీరలాగడం, ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ద్రౌపది వస్త్రాపహరణం అన్నట్టు జరిగింది. ఏఐడిఎంకే గెలిచినప్పుడు ప్రతిపక్ష నేత కరుణానిధి పంచే, కరుణానిధి బంధువు, సమీప బంధువు, కేంద్ర మంత్రి మురళీధరన్, ఆయన్ని కూడా చొక్కా పట్టుకు లాక్కొచ్చి అర్ధరాత్రి అరెస్ట్ చేయడాలు, ఈ స్థాయిలో ఉన్నాయి 2 పార్టీల మధ్య. బట్ వారిద్దరూ కలవపోతారా? వారిద్దరూ కలిస్తే మాత్రం ఎన్ని సీట్లు ఉన్నాయి? డిఎంకే 59, ఏఐడిఎంకే 47. వాళ్ళకు కూడా 106 సీట్లు ఉంటాయి, వారికి 12 కావాలి. కానీ లెఫ్ట్ పార్టీలు డిఎంకేతో ఉంటా అంటున్నారు. బట్ బీజేపీతో జతకట్టిన ఏఐడిఎంకేకి డిఎంకే కలిస్తే వామపక్షాలు వారికి మాత్రం ఎందుకు మద్దతు ఇస్తాయి? ఆ 4 సీట్లు. సో వారికి కూడా తక్కువ. కానీ గవర్నర్ నిర్ణయం కీలకం. ఎందుకంటే ఎన్నికలకు ముందు సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటములు పిలవాలి.
వారికి అవకాశం ఇవ్వాలి, శాసనసభలో బలం నిరూపించుకోండి అని. కాని పక్షంలో రెండో ఆప్షన్ చూడాలి. ఇప్పుడు ఈ రోజుతో గడువు ముగిసిపోయింది కాబట్టి గత అసెంబ్లీకి దాన్ని రద్దు చేసేశారు. బట్ విజయన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించలేరు. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా స్టాలిన్ కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వీరికి మాత్రం మ్యాజిక్ ఫిగర్ ఎక్కడిది? బట్ ఏఐడిఎంకేలో కొంతమంది అసంతృప్తవాదులు, డిఎంకేతో కలవడం ఇష్టం లేని వాళ్ళు విజయ్కి మద్దతు ఇస్తారని చెప్తున్నారు. అలాంటిది ఏమీ లేదు అని ఏఐడిఎంకే నేత మునిస్వామి చెప్తున్నారు. మాలో విభేదాలు లేవు, మేము కలిసే ఉన్నాము అని. సో టీవీకే క్యాంప్ రాజకీయాలు చేస్తోంది. తన ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవడానికి విజయ్ టీవీకే క్యాంప్ చేయించారు రిసార్ట్లో. ఇప్పుడు కేంద్రం గేమ్ మొదలుపెట్టిందా? గవర్నర్ డెసిషనేనా? గతంలో గోవాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ, బీజేపీకి కేవలం 13 వచ్చినప్పటికీ, ఇతర పార్టీల మద్దతు లేనప్పటికీ, కాంగ్రెస్ పార్టీ కలవకముందే గవర్నర్ను బీజేపీ పక్షనేత కలిస్తే బీజేపీని ఆహ్వానించారు. గతంలో కర్ణాటకలో కూడా బీజేపీకి మెజారిటీ సీట్లు లేకపోయినా యడ్యూరప్పను ఆహ్వానించారు. 2 వారాల్లో ప్రూవ్ చేసుకోమన్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఒక్క రోజులో ప్రూవ్ చేసుకోమని ఆయన రాజీనామా చేశారు. అది వేరే విషయం. అంతకుముందు తమిళనాడులో శశికళ పూర్తి మెజారిటీ ఉన్న జయలలిత చనిపోయిన తర్వాత ఆమె మీద త్వరలో కేసు తీర్పు రాబోతోంది కాబట్టి గవర్నర్ అందుబాటులో లేకుండా చేశారు. గవర్నర్దే నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇవ్వడం, టీవీకే దాన్ని స్వాగతించడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఆగ్రహం తెప్పించిందా? గవర్నర్ నిర్ణయం ఏంటి? ఏం జరగబోతోంది? తనకి 112 సీట్ల మద్దతు ఉంది అని నెంబర్ ఇస్తే 234లో మిగిలిన 122 తనకి లేనట్టే కదా, వేరే వాళ్ళకు ఉన్నట్టేనా? వాళ్ళందరూ ఏకమవుతారా లేదా తర్వాత విషయం. ఆ యాంగిల్లో చూస్తున్నారా గవర్నర్? ఏం జరగబోతోంది? ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు సీనియర్ సంపాదకులు వీరయ్య గారు. కాంగ్రెస్ పార్టీ విప్, తెలంగాణ ప్రభుత్వ విప్